మరణము నుండి లేచినటువంటి ఆది సంభూతుడును భూపతులకు అధిపతి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనము చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహాను వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను గారు, ప్రభువుకి అత్యంత ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాను గారి ద్వారా దేవుడే ఈ పుస్తకాన్ని వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన పద్మాసు దీపములో, అంటే ఒక కారాగారము లాంటిది, ఎవరు కూడా అక్కడ ఉండరు. సముద్రపు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పద్మాసు దీపం అంటారు. ఒక చిన్న దీవి లాంటిది, ఎవరు కూడా అక్కడికి సమీపించరు. వాస్తవానికి యోహానికి అలాంటి శిక్ష వేయడానికి గల కారణం ఏంటంటే, యోహాను గారు జీవించినటువంటి దినాలలో ఆయన సువార్తను బోధిస్తూ ఉంటే ఆ ప్రాంతపు రాజు సహించలేక యోహానును ఏ విధంగానైనా సంహరించాలి అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే, ఒక పెద్ద బాండి నూనె, ఆ బాండీలో నూనె పోసి బాగా దానిని వేడి చేసి బాగా మరగబెట్టి ఆ నూనెలో యోహాను గారిని వేసాడంట, చేపను వేసినట్లుగా, మాంసం ముక్కను వేసినట్లుగా. మరి యోహాను గారు పట్టాలంటే ఎంత పెద్ద బాండీ చేయాలండి, అవునా కదా? అలాంటి బాండీని చేసి ఆయనను వేసినప్పుడు ఆయన చక్కగా ఎలా ఉన్నాడంటే, నీళ్ళల్లో దిగి ఈత కొట్టేవాళ్ళలాగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అంత మరుగుతున్న నూనె కూడా అతన్ని చంపలేకపోయింది. ఇక రాజుకి విపరీతమైన కోపం, తన అహం దెబ్బతింది. ఈ విధంగా చంపాలని చూసినా తను చావలేదే. కాబట్టి ఆ సమయంలో కళ్ళు తెరవలసిన వాడు, అరే ఇలాంటి నూనెలో పడితే ఎవడు బ్రతకడు కదా, మరి దేవుడు బ్రతికించాడు, తాను నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవాడనే వివేచనను కోల్పోయి రాజునున్న అధికారపు అహంకారముతో ఏం చేస్తాడంటే, ఇలా కాదు, ఇతను ఇంకొక రీతిగా చంపి ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి అనుకున్నాడు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే, ఎవరు లేని ప్రాంతము, ఆ సముద్రపు మధ్యలో ఉండేటువంటి దివి, అర్థమవుతుందా? సముద్రంలో అక్కడక్కడ కొన్ని దీవులు ఉంటాయి అన్నమాట, అర్థమవుతుందా? చుట్టూ సముద్రం ఉంటుంది, ఆ మధ్యలో దివిలాగా ఉంటుంది. ఆ దివి చుట్టూ భయంకరమైన క్రూరమైన చేపలు, ముసళ్ళు ఇలాంటివి ఉంటాయి. అలాంటి దివి ప్రాంతం అన్నమాట. ఒకవేళ సముద్రం పొంగితే దివి ఏమైపోద్ది? మునిగిపోద్ది. మీకు అర్థం అవటం కోసం మనకు విజయవాడ దగ్గర కృష్ణానది ఉంది. కృష్ణానది బ్రిడ్జి మీద, బ్యారేజీ మీద నుండి చూస్తే లెఫ్ట్ లో భవానీ ల్యాండ్ అని ఒకటి పెట్టారు, అర్థమవుతుంది? అదొక దివి ప్రాంతం లాగా. అక్కడ హోటల్స్ ఉన్నాయి, పిక్నిక్ పార్క్ లాగా చక్కగా తయారు చేస్తారు. యాత్రికులు వచ్చి అక్కడికి వచ్చి కాలక్షేపాన్ని పిక్నిక్ గా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ఏదన్నా నది పొంగిందనుకో అక్కడ మొత్తం నీళ్లే, అవునా కాదా? అలాగనే ఆ సముద్రపు మధ్యలో ఒక చిన్న దీవి ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో యోహాను గారికి ఇదే శిక్ష అని చెప్పేసి ఆయన్ని అక్కడ పడేస్తారు. మనుషులతో సంబంధం లేదు, అర్థమవుతుంది? ఎవరితో ఎలాంటి సంబంధం లేదు. అలాంటి పరిస్థితుల్లో
ఆ ప్రభు కొరకు అలాంటి శిక్షను అనుభవిస్తున్నటువంటి ఆ దినాలలో ప్రభువారు ఈ యొక్క యోహాను గారిని దర్శించి రాయించినటువంటి పుస్తకమే ఈ ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలను మనం గమనిస్తే యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఆయన అంటాడు కదా ఎప్పుడు కూడా, నేను యేసుక్రీస్తు దాసుడను. శిష్యుడని చెప్పుకోవాలా, లేకపోతే అంతకంటే అపోస్తుల్ని గొప్పవాడిని అని చెప్పుకోవాలా. ఏమన్నాడంటే ఆయన దాసుడను. దేవునికి స్తోత్రం. యోహానులో ఉన్న గొప్ప తగ్గింపు ప్రియులారా, ఒక క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసికి ఎప్పటికైనా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అంటారు. అంటే విధేయత కలిగి మాట్లాడడం, విధేయత కలిగి సమాధానం ఇవ్వడం, లోబడి మాట్లాడడం నేర్చుకోవాలి. నువ్వు జ్ఞానివి కావచ్చు, నీకు అన్నీ తెలిసి ఉండొచ్చు, దేవుని కృప నీకు ఒకవేళ అధికంగా ఉండొచ్చు. ఉన్నా కూడా ఎలా ఉండాలంటే తగ్గించుకొని పెద్దలను గౌరవిస్తూ, ఎదుటి వారిని గౌరవిస్తూ సమాధానము చెప్పేటువంటి స్వభావం గలవారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవులకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన మొదటి లక్షణం. అర్థమవుతుందా? మనకి ఎన్ని తెలిసినా, మనం ఎంత ప్రార్థనా పరులమైనా, మనం ఎంత పాటలు పాడగలిగిన వారమైనా, దేవుని గురించి ఎంత గొప్పగా తెలిసినా కూడా ఎలా ఉండాలి? ఏమి తెలియనట్లుగా ఆ దేవుని దాసులమని చెప్పి లోబడేవారుగా ఉండాలి. పనివాడు ఏ విధంగా తన యజమానుడికి లోబడి ఉంటాడో ఆ విధంగా మనం ఏం చేయాలి? లోబడి ఉండటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను యేసుక్రీస్తుకు దాసుడను, నేను యేసుక్రీస్తు పనివాడనని చెప్పుకుంటున్నాడు. మనమేం చెప్పుకోవాలి ఆ లెక్కలో? మనము కూడా దేవుని పనివారమని చెప్పుకోవాలి. కాబట్టి తనను తాను దేవుని ఎదుట, సమాజం ఎదుట తను ఎలా పరిచయం చేసుకున్నాడంటే, నేను పనివాడను. పనివాడు ఎలా ఉంటాడు? ప్రతిదీ లోబడి చేస్తాడు, విసుగుదల లేకుండా చేస్తాడు. విసుగుదల లేని ప్రార్థన చేయాలని ప్రభు చెప్పాడు, అవునా కదా? విసుగుగా ప్రార్థించవలనని వారితో ఒక ఉపమానమును, ఏ ఉపమానం చెప్పాడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు ఒక పేద విధవరాలు వెళ్ళి న్యాయం అడిగినట్లుగా. అర్థమవుతుందా? కేవలం విసుగక ప్రార్థించాలని. మనకి 1 రోజులు ప్రార్థనలు జరిగినాయి డిసెంబర్ మాసం అంతా. ఎంతమంది విసుగు లేకుండా వచ్చారు? రీసెంట్గా మనకు 1వ తారీఖు గురువారం ప్రార్థన అయిపోయింది, అవునా? చక్కగా 31st నైట్ చక్కగా చేసాం, నైట్ సర్వీస్ చేసాం, మార్నింగ్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం వచ్చిందంటే సంఘ క్రమం కూడికి వచ్చింది. ఏ కూడిక? సంఘ ప్రార్థన. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఇసుగొచ్చేసింది కదా. శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? అవునా కదా? ఇక్కడ గమనించాలి, పనివాడు అంటే, యేసుక్రీస్తుకు దాసుడు అంటే విసుగక పని చేసేవాడు, విసుగగా యజమానుడు చెప్పిన దానిని చేసేవాడు అని అర్థం. ఇక్కడ మనము దేవుని పనివారం అని చెప్పుకోవాలి అంటే విసుగక దేవునిని కలుసుకునేవారుగా ఉండాలి, విసుగక ఆయన మాటలను అనుసరించే వారముగా ఉండాలి, విసుగక ఆయన సన్నిధిలో మనము కనపడే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాను, నేను పనివాడను. అయితే నన్ను దేవుడు నాకు ఒక ప్రత్యక్షతను ఇచ్చాడు. ఎవరైతే దేవుని పనికి విసుగక లోబడి ఉంటారో అలాంటి వారికి ప్రత్యక్షతనిస్తాడు దేవుడు. అలాంటి వారితో మాట్లాడతాడు, అలాంటి వారికి తన స్వరాన్ని వినిపిస్తాడు, తన ఉద్దేశాలను తెలియపరుస్తాడు. మీరు గమనించండి, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథములో 3వ అధ్యాయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతడు నిత్యము దేవుని సన్నిధిలో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మంచి పనివాడిగా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు.
కాబట్టి దేవుడు ఏం చేశాడు, అక్కడ ఉన్న దైవజనుడైన ఏలీతో మాట్లాడలా, యాజకుడిగా ఉన్న ఏలీతో మాట్లాడలా, తన ఇంటి వారితో ఎవరితో మాట్లాడాడు దేవుడు? తన పనివాడు, తన దాసుడుగా తనకిష్టుడిగా ఉన్నటువంటి సమూయేలు చిన్నవానితో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు చిన్నవారితో తన పని చేయించుకోగలడు, పెద్దవారితో కూడా తన పని చేయించుకోగలడు. వినండి యవనస్తులారా, దేవుడు మీతో కూడా తన పని చేయించుకోగలడు. అయితే దేవుడు మీతో మాట్లాడాలి అంటే, దేవుడు తన పని మీ ద్వారా జరిగించుకోవాలి అంటే ముందు మనకి లోబడి జీవించే మనస్సు కావాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. మనం దేవుని వాక్యానికి విధేయత కలిగి లోబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే తన పనిని నీ ద్వారా చేయించుకోవాలని ఆశపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ఒక ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే నడుచుకుంటూ వెళుతున్నాను. ఖచ్చితంగా 7:30-8 అవుతుంది, చీకటి. వెళుతూ ఉంటే నేను ఇంకా అప్పటికి పరిపూర్ణంగా అంటే సేవకుడుగా నియమించబడలేదు, విశ్వాసిగానే ఉన్నాను. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను చాలా అర్జెంట్ పని మీద వెళుతున్నాను. కాదు, నువ్వు అక్కడికి వెళ్ళటానికి లేదు, నువ్వు ఒక చోటుకి వెళ్ళు అంటున్నాను. పదే ఎప్పుడు కూడా నేను ఆ ఇంటికి మామూలుగా ఎప్పుడన్నా కనపడితే మాట్లాడటమే కానీ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడేంత ఇదిగా ఉండేవాడిని కాదు. ఆ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు. నా చుట్టుప్రక్కల చాలా మంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రతి వారం ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దేవుడు నాతోనే చెప్తున్నాడు నువ్వు వెళ్ళు అని. ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు, ఆమె ఈ రాత్రి చనిపోవాలని పురుగు మందు డబ్బా తెచ్చుకొని మంచం దగ్గర చాటును పెట్టుకొని ఉంది అని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? సరే, నేను వెళ్ళాను, తప్పకుండా ఆ మాటకి లోబడి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను బాగానే పలకరించారు. నేను తెలిసిన వాడిని కాదు, బాగానే మాట్లాడారు, అంత బాగానే ఉంది. మాట్లాడుతమ్మా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఇంత చక్కగా సమాధానం చెబుతున్నావు, మరి ఆ పురుగు మందు డబ్బా ఎందుకమ్మా అక్కడ పెట్టుకున్నావా? ఒక్కసారిగా భళ్ళున ఏడవటం మొదలు పెట్టింది ఆవిడ. అర్థమవుతుందండి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పనిలో వాడుకోవడం అంటే ఇలాగ మైకు పట్టుకొని సువార్త చెప్పటమే కాదు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే జీవితం మీద విరక్తి చెందినటువంటి వారిగా సతమతమవుతూ నలిగిపోతూ ఉంటారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించే మాటలు నీ ద్వారా పలికిస్తాడు దేవుడు. వారిని ధైర్యపరిచే మాటలు నీ ద్వారా మాట్లాడిస్తాడు దేవుడు. అలాంటి వ్యక్తులముగా దేవుని పనిలో మనం నిలబడాలన్నది ఆయన ఉద్దేశం. నలిగిపోతున్నటువంటి సమాజం, వ్యసనాలకు బానిసలైపోతున్న యవనస్తులు, పాడైపోతున్న సమాజంలో నువ్వు దేవుని పాత్రగా వాడబడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ముందు మనము ఆయనకి ఇష్టమైన పనివారిగా ఉంటే ఈ సమాజంలో దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలో ఆ విధంగా తప్పకుండా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈయనకి దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈయన ఏం చేస్తాడంటే త్వరలో సంభవింపనై ఉన్నటువంటి సంగతులను దేవుడు తన దూత ద్వారా ఏం చేస్తాడంటే యోహానుకు తెలియపరిచాడు. త్వరలో సంభవింపబోయేటువంటి సంగతులు ఏంటి? ఆ సంగతులు ప్రియ దేవుని బిడ్డలారా, త్వరలో ఈ భూమి మీద జరిగేటువంటి సంగతులను గురించి యోహానుకు తెలియపరిచాడు. దేవుడు నీకు కూడా తెలియపరచాలనుకుంటున్నాడు. నీ ఇరుగు పొరుగు వారు ఎవరన్నా హాని చేసుకోపోతున్నారేమో, పాపములకు దాసులై దానిని జయించలేక నలిగిపోతూ తలడిల్లిపోతున్నారేమో, అలాంటి వారిని బలపరచడానికి దేవుడు తన దూత ద్వారా నీకు సందేశాన్ని పంపిస్తాడు, తన ప్రత్యక్షతని ఇస్తాడు. ఇదిగో ఫలానా బిడ్డ వద్దకు వెళ్ళు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఒక తల్లిగారు చాలా విసిగిపోయి ఆ ప్రాంతంలో కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఆ తల్లి ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ కాబట్టి ఆ తల్లి విసిగిపోయి ఏం చేస్తుందంటే అడవికి వచ్చి పుల్లలను ఎరుకొని చివరిగా నా బిడ్డకు ఉన్నదాన్ని పెట్టుకొని చచ్చిపోదాం అనుకుంది. ఆమె హృదయాంతరంగా నెరిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే
తన దాసుడైనటువంటి ఏలియాను ఆమె వద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రం. ఏలియాను పంపించి ఏం చేశాడు? ఒక పూటతో పెట్టుకొని ఇక నెక్స్ట్ చనిపోదాం అనుకుంటుంది ఆ తల్లి. కానీ అక్కడ ఆమెను పంపించి, ఆ దైవజనుడిని పంపించి 3.5 సంవత్సరాలు కరువు లేకుండా సమృద్ధిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడే కాదు ప్రియులారా, విశ్వాసమైన నిన్ను కూడా దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించేవారు. కుటుంబాన్ని సరిగ్గా కట్టుకోలేని జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. యవన ప్రాయంలో భార్యాభర్తల మధ్య గొడవలై ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఎంతగానో సతమతమైపోతూ నలిగిపోయేవారు ఉన్నారు. అలాంటి వారి మధ్యలోనికి దేవుడు నిన్ను సమాధానకర్తగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా నిన్నే ఉంచుతాడు. ఆ కుటుంబాన్ని నిలబెట్టే వ్యక్తిగా నిన్నే ఏర్పాటు చేస్తాడు. అయితే ఆయన ప్రత్యక్షతను, అంటే జరగబోయేటువంటి సంగతులు, సంభవింపబోయే సంగతులు తన బిడ్డగా నువ్వు ఉంటే, విధేయత కలిగి ఉంటే, దేవుడు నీ ద్వారానే ఇలాంటి కుటుంబాలన్నిటినో నీ ద్వారా కట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క యోహానుకు సంభవింపబోయే సంగతులను చూపించాడు తన దూతను పంపించి. కాబట్టి అతడు ఏమంటాడంటే, దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, యోహాను ద్వారా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. ఏం చూశాడంటే, మొదటిగా అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి, దేవుని వాక్యము యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం, ఈ సాక్ష్యాన్ని గురించి మనం ఏం చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, వీలైనంత మటుకు సాక్ష్యం ఇవ్వాలి. ఎవరిని గురించి ఇవ్వాలి? నీ మాటలలో 100 మాటలలో 90 మాటలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉంటారు. అంటే వారి మాటల్లో దేవునికి మహిమ రాదు. వారి మాటలు ఆరంభం నుండి ముగింపు వరకు నేను నేను నేను, నా గొప్పతనం, నా జ్ఞానం, నా తెలివి, నా ఆలోచనలు వస్తాయి. ఇవి కాదు. ఏది రావాలి? ప్రభువుని గూర్చిన సాక్ష్యము రావాలి. ప్రభు మహిమపరచబడే విధముగా మన మాటలు ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి యోహాను యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6:9. ఇక్కడ ఉన్న చిన్నవాని వద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు ప్రభు వారు ఏం చెప్పాడంట? జనులను కూర్చుండబెట్టండి. కొండ మీద ప్రసంగం చేశాడు. 5,000 మంది పైగా ఆడ ప్రజలున్నారు. అర్థమవుతుందా? మరి వాళ్ళకి భోజనం పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ నీరసంగా ఉన్నారు. కాబట్టి శిష్యులను భోజనం పెట్టమంటే మేము ఎక్కడి నుండి తేగలమయ్యా అన్నారు. సరే, విచారణ చేస్తే ఒకటి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, మరి అవి తీసుకురండి అంటే, ఇవి చాలవు కదా అంటే, కాదు అందరిని కూర్చోబెట్టండి అన్నారు. ఆయన వాటిని ఆశీర్వదించి విరిచి పంచగా ఇంకా 12 గంపలు మిగిలాయి. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడా లేదా? యోహాను సువార్తలో ప్రభువుని గురించిన సాక్ష్యం. నువ్వు దేవుని గురించిన సాక్ష్యం ఏం చెప్పాలంటే, కరువులో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్న వారికి, అమ్మా దేవుడు సమస్తమును చేయగలడు, నీ కరువులో నుండి సమృద్ధిని తీసుకురాగలడు. ఇదిగో బైబిల్ గ్రంథములో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు, ఆహారము కొదవ ఏర్పడినప్పుడు 5,000 మందికి దేవుడు ఇలాంటి కార్యం చేశాడమ్మా అని చెప్పేసి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభువుని గురించి, ఆయన చేసిన కార్యాల గురించి. నాకు తలనొప్పి తీశాడు, నాకు దగ్గు తీశాడు, నాకు జ్వరం తీశాడు, ఇది చెప్పొచ్చు. కానీ ప్రతిసారి ఇది కాదు కావాల్సింది. యేసు ప్రభు చేసిన పనులేంటి?
అర్థమవుతుందా? ఆయన చేసిన కార్యాలేంటి, వాటిని గురించి మాట్లాడాలి మనం. నీ ఎదుటి వారితో నువ్వు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. యోహాను భక్తుడు వాడిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అమ్మా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. చూడండి, సమస్త ఉపదేశములోను ఐశ్వర్యములోను జ్ఞానవంతులైరి. ఇక్కడ గమనించాల్సిన విషయం, వీళ్ళు సమస్త ఉపదేశములు విన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే అలాంటి స్టేజ్ ఎప్పుడు వస్తుందయ్యా నీకంటే, ఆయన యొక్క సమస్త ఉపదేశములను గురించి నువ్వు వినాలి. అర్థమవుతుందా? ఏదో ఒక ఆదివారం పూట ఆరాధనకు వచ్చి ఆ ఉపదేశాన్ని విని వెళితే ఆయన గురించి సాక్షిగా నిలబడలేవు. ఏదో ఒక రోజు వచ్చి వాక్యాన్ని విని సంఘపు కూడికలో వారంలో ఉన్న మనకు 3 రోజులు ఉన్నాయి, కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక రోజు వచ్చి పార్టిసిపేట్ చేసి వెళితే యేసుక్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు. నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వారిలో క్రియ జరిగించలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఉపదేశమును నువ్వు జాగ్రత్తగా సమస్త ఉపదేశమును వినాలి. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అనే మాట విన్నావు. ఎలాంటి కార్యాలు చేశాడు అనేది తెలియాలి కదా. అది తెలియాలంటే ఏదో ఒకటి తెలిస్తే సరిపోయిద్దా? ఆయన చేసిన కార్యములన్నింటినీ నీ మైండ్లో ఏం చేసుకోవాలి? రీస్టోర్ చేసుకోవాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అవి రీస్టోర్ అయితేనే కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే సమస్త ఉపదేశమును జాగ్రత్తగా వినాలి. ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి అంటే అపోస్తలుడైన యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము ఎలా ఇచ్చాడు చెప్తున్నాడు. ఇదిగో ఆయన 5 రొట్టెలు 2 చేపలను ఏ విధంగా పంచిపెట్టాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం అంటే ఇరుకులో విశాలతను కలగజేయగలిగిన దేవుడు, కరువులో సమృద్ధినివ్వగలిగిన వాడు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు, చెప్తున్నాడు. ఇలాంటి కార్యం చేస్తాడని మనము కూడా ప్రియులారా ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వాలి. యోహాను యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఏమేం చూశాడో వాటన్నిటి గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏమేమి విన్నామో వాటన్నిటిని గురించి కూడా మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మీరు విన్న వాటిని గురించి, చూచిన వాటిని గురించి వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం వింటున్నాం. ఈ వింటున్నటువంటి మాటలను గురించి మనం ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఏంటి ఈ వచనాన్ని మనం గమనిస్తే 3వ వచనములో సమయము సమీపించినది గనుక, ఆ సమయం ఏమైందంట? సమీపించింది. ఏ సమయం ఇది? సమయము సమీపించింది అంటున్నాడు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలసింది. ఏంటంట? చెప్పండి, చదవండి. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున
ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. చూడండి, అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదివంతమునై ఉన్నాను. చూడండి, ఆయన అంటున్నాడు సమయము సమీపించినది. ఏం సమయం సమీపించిందయ్యా? ఎప్పుడు నుండో మా తాతల ముత్తాతల కాడ నుండి ఈ మాటలు వింటానే ఉన్నాం. 2026 సంవత్సరం వచ్చింది. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఇదిగో ప్రభు వస్తున్నాడు అని చెబుతున్నారు. ఏం సమయం సమీపించిందని ఆ బుద్ధిహీనతగా మనం అనుకోవచ్చు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రభు దృష్టి కంట 1000 దినములు ఒక దినము వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1000 దినములు ఒక దినము వలె ఉన్నాయి. అంటే ఇప్పుడు 2026 సంవత్సరాలు ఎన్నో దినం ఇది ప్రభు దృష్టిలో? 2వ దినమేగా. 2వ దినం కొనసాగుతుంది, అంతేనా? అవునా కదా? కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు మనుషుడు 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బ్రతికినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉంది. నోవాహు జలప్రళయం తర్వాత దేవుడు ఏం చేశాడంటే మానవుడి వయస్సుని, కాలగమనాన్ని సంకుచితం చేశాడు, కుదించాడు. అర్థమవుతుందా? ఒక్కసారిగా 100కు పడిపోయింది మానవుని యొక్క జీవితం. కాలగమనం కూడా. ఇంతకుముందు మా చిన్నతనంలో నేను అనుకున్నవాడిని, ఇంత టైం ఏంటారు బాబు, ఎప్పుడు తెల్లారిది అంటే అంతగా అనిపించేది. రాను రాను కాలం ఏమైపోతుంది, కుచించుకుపోతుంది. అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, ఇదిగో తన భక్తుడైన యోహాను ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు, సమయము సమీపించింది. ఇదిగో నేను త్వరగా వచ్చును. ఇది 2026 సంవత్సరాల నుండి ప్రతి సేవకుడు మాట్లాడే మాటే. ఇదిగో ఆయన వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అని. ఎప్పుడుకి రా బాబు వచ్చేది? నీ దృష్టిలో 100,000 సంవత్సరాలు అవ్వచ్చు, ప్రభు దృష్టిలో 2 దినాలే అయినాయి. అర్థమవుతుందా? 1000 దినములు ఒక దినముగా దేవుని దృష్టిలో. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రభు వారు చెప్పిన ప్రతి మాట జరుగుతూ ఉంది, నెరవేర్చబడుతుంది. కాబట్టి ప్రభు దృష్టిలో ఇది 2వ దినం జరుగుతూ ఉంది, అంతే కదా? ప్రభువారి వాక్యం సెలవిచ్చిన రీతిగా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. భక్తుడైన యోహాను ద్వారా మాట్లాడే మాట ఏంటంటే, సమయము సమీపించింది. కాబట్టి అన్యాయస్తుడు అన్యాయస్తుడిగానే ఉంటాడా అమ్మా? నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనేమో. వాని క్రియల చొప్పున నేనేం చేశానంటున్నాడు ప్రభు, నేను జీతం రెడీ చేశాను. అర్థమవుతుందా? ఆయన జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఎవరి క్రియల చొప్పున వానికి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. వినినవారు ధన్యులు అయ్యా, వినేవారు ధన్యులు, వాటిని గైకొనేవారు ధన్యులు, వాటి ప్రకారం నడిచేవారు. వినినవాడు రక్షించబడతాడు, వినని వానికి ఏం చేయబడిద్దంటమ్మా? శిక్ష విధించబడిందంట. కాబట్టి సమయము సమీపించిందని నీవు నేనే కాదు, ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఉదయకాల సమయము సమీపించింది. ఏ సమయమో తెలుసా? నీ ప్రాణం పోయే సమయం ఏమో గాని ప్రభువు వచ్చే సమయము సమీపముగా ఉన్నది. కాబట్టి వాక్యాన్ని ఎరిగినటువంటి మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా ఈ భూమి మీద నడుచుకుంటున్నామో, దేవుడిచ్చిన రక్షణను ఎలా కాపాడుకుంటున్నామో, జాగ్రత్తగా కాపాడుకుంటే సంతోషిస్తాడు, మంచి జీతం మనకు లభించింది. కానీ మనకు నచ్చినట్లుగా ప్రభు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, ప్రభు ఇచ్చిన రక్షణను దుర్వినియోగం చేసుకుంటూ, దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నడవకుండా నీకు నచ్చినట్లు నడిస్తే తస్మాత్ జాగ్రత్త అని ప్రభు ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు పెట్టిన ప్రాణం,
ఇదంతా ఆయన భిక్ష వలనే. అయితే నువ్వు ప్రభు మాట వింటున్నావా? ప్రభుకి నీ హృదయాన్ని అర్పిస్తున్నావా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి వనరులను అనుభవిస్తున్న నీవు దేవుని రక్షణకర్తగా అంగీకరిస్తున్నావా? ఆయన నీ రక్షకుడని నిన్ను నువ్వేం చేయాలంటే ఒప్పుకొని, నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువుకి స్థానం ఇవ్వాలి నీ హృదయంలో. ఎందుకంటే ఆయన మనందరి పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సంగతులను నువ్వు గైకొనాలి. ఏదో విని వదిలేస్తే జీతం ఉంది, జాగ్రత్త. సమయము సమీపిస్తూ ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ 3 వచనాలతో నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా.